హాయ్ అండి. హలో. ఈరోజు మా ఇంటి వంటలు పచ్చిరొయ్యలు, గోంగూర. ఇది ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగేసుకుని శుభ్రంగా ఉడకపెట్టుకోవాలండి. అది ఉడకబెట్టినప్పుడే 2 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు అందులో వేసి ఉడకబెట్టేయాలి. ఆ ఉడికిన నీళ్ళు వార్చేసి మళ్ళీ అది అలా పెట్టి మిక్సీలో వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. అది పక్కన పెట్టుకోండి. రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకుని వేపించుకుని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. అవి దీంట్లోకి తాలింపు ఖర్చులండి, ఆవాలు, మెంతులు, మినపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిరొయ్యల్లో మసాలా పొడి ఉంటే వేసాను నేను. కొంచెం అల్లం పేస్ట్, మసాలా పొడి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆ మిక్సీ పెట్టిన గోంగూర ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలండి. ఇంకేమీ అవసరం లేదు. పచ్చిమిరపకాయలు కాబట్టి అన్నీ సరిపోతాయి. కొంచెం ఉప్పు వేసుకుంటే చూసుకుని వేసుకోవాలి. గోంగూరలు వేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పు అవసరం లేదు. సాలపు తీసుకోవచ్చు. కారం అన్నీ సరిపోతాయి. ఇంకేమీ అవసరం లేదండి. పచ్చిరొయ్యలు, గోంగూర ఇలా వండుకొని చూడండి. మీరు చాలా బాగుంటుంది. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.